లోకాసు వార్త 23:34. యేసు, తండ్రి, మీరు ఏమి చేయుచున్నారో మీరు ఎరుగరు గనుక వీరుని క్షమించమని చెప్పాను. ఇది శిలువలో పలికిన యేసు ప్రభు వారు మొట్టమొదటి మాట. యేసుప్రభు వారు శిలువలో పలికిన మొట్టమొదటి మాట. యేసు, వీరేమి చేయుచున్నారో తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమన్నారు. వీరు అనగా ఎవరు? అసలు వీరిని క్షమించమని ఆయన ఎందుకు అంటున్నారు? వీరు అనగా అక్కడ ఉన్న ప్రజలు, శాస్త్రులు, ప్రధాన యాజకులు అందరూ కలిసి అసలు వీరిని క్షమించమనే మాట తండ్రిని ఎందుకు అడిగారు అన్న విషయం గురించి మనం తెలుసుకుందాం. మత్తయి సువార్త 26:26. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోని మీరు అందరూ త్రాగుడి, ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు సిందింపబడుచున్న నిబంధన రక్తం. ఆగము. ఇక్కడ 17-26 చూసుకున్నట్టయితే, పులియని రొట్టెల పండుగలో మొదటి దినమందు శిష్యులు యేసునొద్దకు వచ్చి, పస్కాను భుజించుటకు మేము నీ కొరకు ఎక్కడ స్థిరపరుచుకొరుచున్నామని అడిగారు. పులియని రొట్టె దినమున శిష్యులు యేసుప్రభు వారిని అడుగుతున్నారు, పస్కాను భుజించడానికి మనం అందుకు ఆయన, మీరు పట్టణమందు ఫలాని మనుషుని వద్దకు వెళ్ళి, నా కాలము సమీపించి ఉన్నది, నా శిష్యులతో కూడా నీ ఇంట పస్కాను ఆచరించేదని బోధకుడు చెప్పుచున్నాడని అతనితో చెప్పుడని. యేసు తమ ఆజ్ఞాపించిన ప్రకారము శిష్యులు పస్కాను సిద్ధపరిచిరి. సాయంకాలం అయినప్పుడు ఆయన 12 మంది శిష్యులతో కూడా భోజనము కూర్చుండా. వారు భోజనము చేయుచుండగా ఆయన, మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అక్కడ 12 మంది శిష్యులు ఆ స్థలంకి వెళ్ళి భోజనానికి సిద్ధపరిచినప్పుడు అక్కడ యేసు ప్రభు గారు శిష్యులతో 12 మంది శిష్యులతో ఇలా వరుసగా కూర్చోబెట్టుకుని ఈయన మాట్లాడుతున్నారు. ప్రభు వారు భోజనము చేయుచుండగా ఆయన, మీలో ఒకడు నన్ను అప్పగించునని నేను మీతో చెప్పుచున్నాను. అందుకు వారు బహు దుఃఖపడి, ప్రతివాడును ప్రభువా నేనా అని ఆయనను అడిగగా, ఆయన, నాతో కూడా పాత్రలో చేయి ముంచిన వాడెవడో వాడే నన్ను అప్పగించువాడు అని. అక్కడ కూర్చుని యేసుప్రభు వారు మాట్లాడుచుండగా 12 మంది శిష్యులతో, మీ 12 మందిలో నన్ను ఒకరిని అప్పగించుతున్నారు అని చెప్పేసి అన్నప్పుడు ఎవరికల్లా ఆశ్చర్యంగా, ప్రభువా నేనా నేనా అని ఎవరికల్లే అన్నారు. అప్పుడు దేవుడు, ఈ పాత్రలో చేయబెట్టువాడు నన్ను అప్పగించుకోరుతున్నాడు. మనుష్య కుమారునికి వ్రాయబడిన ప్రకారము ఆయన పోవుచున్నాడు, కానీ ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగింపబడినాడో ఆ మనుషునికే శ్రమ. ఆయన ఎవరైతే అప్పగిస్తారనుకుంటున్నారో ఆ మనుషునికి శ్రమ అని ఇక్కడ దేవుడు మనకు సెలవిస్తున్నాడు. ఆ మనుషుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలుని చెప్పును. ఆ మనుషుడు పుట్టకపోతే వానికి మేలు. ఆయనను అప్పగించిన యోధ, బోధకుడా నేనా అని అడిగగా ఆయన, నీవన్నట్టే అన్నారు. అక్కడ యోధ అడిగాడు, బోధకుడా నేనగానా అని అడిగాడు. అప్పుడు యేసు ప్రభు వారు, నీవన్నట్టే అన్నారు.
అప్పుడు యేసు వారిని చూసి 31 నుంచి, అప్పుడు యేసు వారిని చూసి, ఈ రాత్రి మీరందరూ నా విషయం అభ్యంతరపడుదురు ఎలయనగా, గొర్రెల కాపరిని కొట్టుదును, మందలోని గొర్రెలు చెదరిపోవును అని వ్రాయబడి ఉన్నది కదా. ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోండి. గొర్రెల కాపరిని కొడితే గొర్రెలన్నీ చెదిరిపోతాయి అని ఉపమాన రీతిలో ఇక్కడ యేసుప్రభు గారు రాయబడింది కదా అని చెప్తున్నారు. గొర్రెల కాపరిని కొట్టుదును, మందలోని గొర్రెలు చెదిరిపోవునని రాయబడి ఉన్నది. నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా గలిలయకు వెళ్ళేదనండి. అందుకు పేతురు, నీ విషయమై అందరూ అభ్యంతరపడినను నేను ఎప్పుడను అభ్యంతరపడనని ఆయనతో చెప్పి, పేతురు గారు అంటున్నారు, ఎంతమంది అభ్యంతరపడినను నేను మాత్రం అభ్యంతరపడను. ఒకవేళ ప్రభువా సావునైనా నేను మీతో చనిపోదునేమో కానీ నేను మాత్రం మాట తిరిగినైనా చెప్తాడు. అక్కడ ఒక విషయం గమనించినట్లయితే యేసు ప్రభు వారు గెత్సేమనే తోటకి వెళ్తారు. గెత్సేమనే తోటలో ప్రార్థన చేయడానికి వెళ్తారు. వెళ్ళినప్పుడు పేతురును యాహాను ఎంట పెట్టుకుని తీసుకుని వెళ్ళడం జరుగుతుంది. ఒకటి, యేసు ప్రభు గెత్సేమనే తోటలోకి వెళ్ళినప్పుడు దుఃఖపడడం చూస్తాం. 2, చింతాక్రాంతుడవుతును చూస్తాం. మరణమగనంతగా బహు దుఃఖపడడం జరుగుతుంది. అంటే యేసు వారితో కూడా గెత్సేమనే పడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుండని శిష్యులతో చెప్పాను. పేతురును జెబెదయి 2 కుమారులను వెంటబెట్టుకుని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలుపెట్టాను. యేసు ప్రభు వారు ఆయనకి తెలుసు తెల్లవారితే వీడి కోసం వస్తారు, సిలువ వేయబడతారని, ఆ శ్రమల గురించి తెలుసు. కానీ అక్కడ చింతాక్రాంతుడగుటకును మొదలుపెట్టాడు. అప్పుడు యేసు, మరణమగునంత వరకు నా ప్రాణం బహు దుఃఖములో మునిగి ఉన్నది. ఇలా మాట చదువుతున్నప్పుడు నాకైతే నిద్ర పట్టింది. చాలా బాధ అనిపించింది. నిజంగా గెత్సేమనే తోటలో యేసు ఆయన వేదన పడి మరింత ఆత్రముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలను పడుచున్న గొప్ప రక్తపు బిందువులే ఆయనంట. ఆయన చెమట రక్తంలాగా మారి నేలను పడుతుంటే రక్తపు బిందువులాగా అయిపోయిందంట పరిస్థితి. ఆయన చాలా వేదనతో ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన మళ్ళా శిష్యుల వద్దకు వచ్చి, వారు నిద్రించుట చూసి ఒక్క గడి అయినను నాతో మెలకుగా ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయుడు. ఆత్మస్థితమే కానీ నా శరీరం చాలా బలహీనంగా ఉందని పేతురుతో యేసుప్రభువు చెప్తారు. ఆత్మ అయితే సిద్ధంగానే ఉంది, కానీ నా శరీరం ఏంటో చాలా బలహీనంగా ఉంది అని యేసుప్రభువు గారు పేతురుతో వచ్చి అంటారు. కానీ మెలకుగా ఉండి ప్రార్థన చేయమంటే వాళ్ళు నిద్రపోతూ ఉంటారు. మళ్ళీ రెండోసారి మళ్ళీ వెళ్తారు యేసుప్రభువు వారు. అక్కడ మళ్ళీ దుఃఖపడుతూ రెండో మారు వెళ్ళి, నా తండ్రి, నేను దీనిని త్రాగుతేనే కానీ ఇది నా యొద్ద నుండి తొలగిపోవుట అసాధ్యము కాని ఎడల నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించి తిరిగి వచ్చి వారు మరలా నిద్రించుట చూశారు. అక్కడ మళ్ళీ రెండోసారి కూడా ప్రార్థన చేయడానికి వెళ్ళారు. ప్రార్థన చేస్తుండగా ఆయన గిన్నె అనగా ఆయన పొందే శ్రమలు, మరణము, దీన్ని తొలగించమని అడిగారు. కానీ నా ప్రకారం కాదు, కానీ మీ చిత్త ప్రకారం ఏదైతే జరుగుతుందో దానికే సెలవు ఉంది ప్రభు అని తండ్రిని మళ్ళీ వేడుకున్నారు. మళ్ళీ వచ్చారు. మళ్ళీ చూసేటప్పటికి అక్కడ ఉన్న శిష్యులు మళ్ళీ నిద్రపోతూనే ఉన్నారు. మీరు శోధనలో పడకుండా కనీసం నిలుపుకుంటూ ప్రార్థన చేయలేకపోతున్నారా అని మళ్ళీ అడిగారు. నేను వెళ్ళారు. మూడోసారి మళ్ళీ ప్రార్థన చేస్తున్నారు. మళ్ళీ అదే మాట. కానీ ఆయన ఎంతో దుఃఖంతో ఆయన మరణం
ఉన్నప్పుడు ఆయన నిద్ర పడతాడా? ఆయన ఎంత శ్రమ పొందాడో, ఆయన ఎన్ని బాధలు పడ్డాడో. ఆ రాత్రి ఆయన ప్రార్థన చేస్తుండు, తండ్రి నీ చిత్తమే జరగని ప్రభు అని. తెలుసు మనిషి కుమారుని చేత ఆయన అప్పగించబడతాడని, శోధనలో ప్రవేశిస్తాడని ఆయనకి తెలుసు. కానీ ఆయన చింతాక్రాంతుడు, కన్నీటితో యేసు ప్రభు గారు ఏడవడం అదే చూడడం, తండ్రి చిత్త ప్రకారమే చేయమని అడిగారు. అప్పుడు కూడా గెత్సేమనే తోటలో ప్రార్థన చేయడానికి వెళ్ళి ఆయన చిత్తం ఏది జరుగుతుందో అదే అని అడిగారు. 3 మార్లు ప్రార్థన చేశారు. 3 మార్లు కూడా వీళ్ళు నిద్రపోతూనే ఉన్నారు, చూశారు. సరే ప్రార్థన ముగించుకుని వచ్చిన తర్వాత శిష్యులను అడిగి, ఇంకా మీరు చాలు, మీకు నిద్ర వస్తున్నది కాబట్టి ఇక నిద్రపోయి అలసట తీర్చుకొనుడి. ఇదిగో ఆ గడియ వచ్చి ఉన్నది, మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు. రండి వెళుదుము, ఇదిగో నన్ను అప్పగించువాడు సమీపించుచున్నాడని వారితో చెప్పాను. ఆయన అప్పగించువాడు సమీపించుచున్నాడు, మీరు రండి వెళ్ళిదమని ఆ శిష్యులతో చెప్పి ఉన్నారు. అప్పుడు ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా 12 మందిలో ఒకడు యోధ వచ్చాను. ఒక్కసారి ఈ యోధ శాస్త్రులు అక్కడ బోధకులు ఉన్నప్పుడు వారితో పస్కా పండుగ రోజుని మనం ఎలా పట్టుకుంటాం? యేసుప్రభు వారిని జనాల్లో పట్టుకుంటే అక్కడ జనాలందరూ వ్యతిరేకత అయిపోయి మనల్ని ఏమైనా చేస్తారేమో అని అడిగినప్పుడు, అప్పుడు యోధ, ఇస్కరియోతు యోధ వెళ్ళి, నేను ఆయనను పట్టించేది అని 30 ఎండి నాణెములకు, 30 ఎండి నాణెములకు ఆయన్ని అప్పగించడం జరుగుతుంది. వారితో ఆయన ఇంకా మాట్లాడుచుండగా 12 మందిలో ఒకడు యోధ వచ్చెను. వానితో కూడా బహుజన సమూహమును కత్తులు ఉదీలను కట్టుకొని ప్రధాన యాజకుల యొద్ద నుండి, ప్రజల యొద్ద నుండి, పెద్దల యొద్ద నుండి వచ్చాను. తర్వాత ఆయనను అప్పగించువాడు, నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసు అని ఇస్కరియోతు యోధ వారికి ముందుగా ఒక సూచన. నేను వెళ్ళి ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో ఆయనే ప్రభు అయిన యేసు, మీరు ఆయననే పట్టుకోవాలి అని చెప్పేసి వాళ్ళకి ఒక సూచన, ఉదాహరణ ఇచ్చాడు మనకి. చదువు. వెంటనే యేసు వద్దకు వచ్చి, బోధకుడా నీకు శుభము అని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనేను. యేసు, సిలికడా నీవు వచ్చినది చేయుమని ఆజ్ఞతో చెప్పగా, అతనితో చెప్పగా వారు దగ్గరికి వచ్చి ఆయన మీద పడి ఆయనను పట్టుకొనిరి. ఇదిగో యేసుతో కూడా ఉన్నవారిలో ఒకడు చేయి చాచి కత్తి దూసి ప్రధాన యాజకుని దాసులను కొట్టి వాని చెవి తెగ నరికేను. ఒకసారి అక్కడ ఉన్నవారిలో సీమోను పేతురు దగ్గర కత్తి ఉండడం చూసాం. ఆ కత్తి తీసి మల్కు అను దాసుని చెవి నరకడం చూస్తున్నాం. వాళ్ళు చేపలు పట్టేవారు కాబట్టి ఆయన పేక మీదకి నరికేద్దామని వేశారు కత్తి. కాకపోతే అది చెవికి మాత్రం తగిలి చెవి మాత్రం తెగిపడింది. యేసు, నీ కత్తి తిరిగి వరలో పెట్టుము. కత్తి పట్టుకుని వారందరూ కత్తి చేతనే నశింతురు. ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనవలెనని వేడుకొనేలా, అక్కడ
ఏది పట్టుకుని ఏదైతే ఉంటామో దాని చేతనే మరణిస్తారు అని చెప్పేసి దేవుడు ఆ మాట చెప్పారు. అక్కడ ఒకవేళ నా తండ్రికి నేను ఈ రకంగా ఉందని చెప్పేసి నేను ముందుగా ఒక మాట సెలవిచ్చుంటైతే అక్కడ 6,000 మంది దేవదూతలను పంపించి వీళ్ళందరినీ సంహారం చేసిను. కానీ నేను ఆయన చిత్తం ఎలాగైతే ఉందో ఆయన చిత్త ప్రకారమే జరుగును అని చెప్పారు. అప్పుడు ఆ ప్రధాన యాజకులు వాళ్ళు కలిపి యేసుని కయ్యపు వద్దకు తీసుకుని వచ్చినప్పుడు అక్కడ అబద్ధపు సాక్షుల కోసం వెతికారు. ఎన్నో నిందలు వేయడం చూశారు. కానీ అక్కడ ఏది కూడా ఆయన మీద నేరం మోపడానికి అవకాశం లేదు. ఒక ఇద్దరు మాత్రం చెప్తారు, దేవాలయాన్ని 3 రోజుల్లో పడగొట్టి నిలుపుతానని దేవదోషం చేశాడు అని చెప్పేసి అంటారు. దేవాలయం అనగా యేసు పునరుద్ధానం అంటే ఆయన చనిపోయి 3వ రోజు లేవడం కోసం ఆయన ఆ ఉపమానం చెప్పారు. కానీ వీళ్ళు దేవదోషం చేశారని చెప్పేసి ఆయన మీద నిందలు వేయడం జరుగుతుంది. మొదటిది అక్కడ ఆయన మీద ఉమ్ము వేశారు. ముఖం మీద గుర్తుపెట్టుకోండి, ఆయన మీద ఏం చేశారు? ఫస్ట్ ఉమ్ము వేశారు. మనం ఏంటంటే ఈ ప్రజలను దేవుడు క్షమించమని ఎందుకు అడిగారు, అసలు ప్రజలు దేవుడు క్షమించడానికి వీళ్ళంత పాపం ఏం చేశారనేది మనం చూడబోతున్నాం. ఇప్పుడు ఇక్కడ మొదటగా ఉమ్ము వేశారు ముఖం మీద, తర్వాత అరచేతులతో ఆయన్ని కొట్టారు. అరచేతులతో కొట్టి ఎవరు కొట్టారు, మిమ్మల్ని ఎవరో చేశారని చెప్పేసి ఆయన్ని ఏలన చేసేవారు. అప్పుడు అక్కడ యేసుప్రభు వారిని అలా హింసిస్తూ ఉండగా 3 సార్లు ఆయనను ఎరుగునని చెప్తారని చెప్పారు కదా యేసుప్రభు వారు పేతురుని. అదేవిధంగా అక్కడ మంట కాగుతూ ఉండగా అక్కడికి వెళ్ళి చూసినప్పుడు ఒక చిన్న పాప చూసి, నువ్వు అతనితో ఉన్నవాడువేనా, యేసుప్రభు శిష్యుడనంటే కాదు కాదు, ఒట్టిగా ప్రమాణపూర్తిగా నేను కాదు అని చెప్పేసి అంటాడు. 1వ మారు అప్పుడు కోడికి వస్తుంది. మళ్ళీ 2వ మారు కూడా అలాగే అంటారు. 3వసారి కూడా అలాగే అంటారు. అప్పుడు యేసుప్రభు గారు చూస్తారు. 3 సార్లు బొంకారు పేతురు గారు. అక్కడి నుంచి అధిపతి అయిన పిలాతు దగ్గరికి యేసుప్రభు వారిని మళ్ళీ తీసుకురావడం జరుగుతుంది. ఇక్కడ యేసుప్రభు వారికి శిక్ష విధించడం చూసి మత్తయి 27:3 అప్పుడు ఆయనను అప్పగించిన యోధ ఆయనకు శిక్ష విధింపబడగా చూసి పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసి తిని అని చెప్పాను. ఒకసారి అక్కడ ఇస్కరియోతు యోధ ఎన్ని నాణెములకు అప్పగించారు యేసుప్రభు వారిని? 30. అప్పగించిన తర్వాత అక్కడ ఆయన్ని శిక్షించడము నిందించడం ఇవి చూసిన తర్వాత యోధా గారు ఏం చేస్తున్నారంటే ఆయన శ్రమ పెడుతున్నారని చూసి, ఈ 30 వెండి నాణెములు నేను తీసుకున్నాను అని ఆయన పశ్చాత్తాపడి వాటిని పట్టుకెళ్ళి ప్రధాన యాజకుల వద్దకును పెద్దల వద్దకును మరలా తెచ్చి, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసి తిని చెప్పాను. వారు దాంతో మాకేమీ, నీవే చూసుకోమని చెప్పగా అతడు ఆ వెండి నాణెములు దేవాలయంలో పాడవేశాడంట. ఎక్కడ? పట్టుకెళ్ళి అట్లా దాచుకోలే, దేవాలయంలో పాడవేశారు. పోయి తలకిందులుగా ఊరు పెట్టుకున్నాడంట. ఒకటి గుర్తుపెట్టుకోండి, యేసుప్రభు వారిని అప్పగించినప్పుడు ముద్దు పెట్టుకున్నప్పుడు ఆయన యేసుప్రభు వారి దగ్గర పశ్చాత్తాపం పడలే. 2, ఆయన శ్రమ పడుతున్నాడని చూసి అప్పుడు కూడా ఆయన పశ్చాత్తాపడ్డాడు, కానీ ప్రభువునైతే అడగలేదు. యేసుప్రభు వారిని, తండ్రి నన్ను క్షమించు, నేను తప్పు చేశానని ఆయన దగ్గర పశ్చాత్తాపం పడలే. గుర్తుపెట్టుకోండి. తర్వాత తల్లకిందులుగా ఊరు పెట్టుకుని చనిపోయాడు. ప్రధాన యాజకులు ఆ వెండి నాణెములు తీసుకొని, ఇవి రక్తపు రైదానములు కనుక వీటిని కానుక పెట్టెలో వేయకూడదు అని చెప్పిరి. కాబట్టి వారు ఆలోచన చేసి వాటినిచ్చి పరదేశులను పాటు పెట్టుటకు
కుమ్మరి వాని పొలము కొన్నారంట. ఆ 30 వెండి నాణములు కానుక పెట్టులు అయితే వాళ్ళు వేయలేదు, కానీ వాటిని కుమ్మరి వాని పొలము కొని వాటిని పాతి పెట్టడం కోసం పొలం కొనిరి. అందువలన నేటి వరకు ఆ పొలము రక్తపు పొలం అనబడుచున్నది. అప్పుడు విలువ కట్టబడిన వాని, అనగా ఇశ్రాయేల్లో కొందరు విలువ కట్టిన వాని క్రయధనమైన 30 వెండి నాణెములు తీసుకుని, ప్రభువు నాకు నియమించిన ప్రకారము వాటిని కుమ్మరివాణి పొలమునికి ఇచ్చిరంట. అది అక్కడికి యోధా గారు చరిత్ర ముగిసింది. ఇప్పుడు తర్వాత యేసు 11 నుంచి యేసు అధిపతి ఎదుట నిలిచి, అప్పుడు అధిపతి, యూదుల రాజు నీవేనా ఆయనను అడగగా, యేసు అతనిని చూసి, నీవు అన్నట్టే అనెను. ప్రధాన యాజకులను పెద్దలను ఆయన మీద నేరము మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరము ఏమీ ఇవ్వలేదు. ఆయన మీద ఎంత నిందలు చేసినా, ఎన్ని అన్నా ఆయన ఒక్క మాట కూడా సమాధానం అయితే చెప్పలే. అక్కడ అడిగారు, యూదుల రాజు నువ్వేనా అని అడిగినప్పుడు పిలాతు, నీవన్నట్టే అన్నారు. మరి వీళ్ళు ఇంతమంది నీ మీద నేరం మోపుతున్నారు కదా, నువ్వు ఏమి సమాధానం చెప్తలేదు అని అంటే ఆయన ఏమీ సమాధానం చెప్పలేదు. కాబట్టి పిలాతు, నీ మీద వీరిని నేరములు మోపుచున్నారు, నీవు వినలేదా అని ఆయనను అడగగా, అయితే ఆయన ఒక్క మాటకైనాను అతనికి ఉత్తరం ఇయ్యలేదు. కనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడినంట. పిలాతు మిక్కిలి ఆశ్చర్యపడింది. ఏంటి వీళ్ళు ఇన్ని మాట్లాడుతున్నా, అసలు సమాధానం కూడా చెప్తలేదు, ఒక్కదానికి కూడా జవాబిస్తలేదు అని చూశారు. జనులు కోరుకున్న ఒక ఖైదీని, అనగా ఇప్పుడు పస్కా పండుగ రోజున, ఇప్పుడు మనకి సెంట్రల్ జైల్లోనికో స్వతంత్ర దినోత్సవం అప్పుడు, ఆగస్టు 15 ఒక ఖైదీని, జీవిత ఖైదీని విడుదల చేయడం జరుగుతుంది. అదేవిధంగా పస్కా పండుగ రోజున ఒక ఖైదీని అయితే విడుదల చేయడం జరుగుతుంది. అప్పుడు పిలాతు అన్నారు అక్కడ ఉన్న ప్రజలతోటి, వాళ్ళతోటి, జనాలు కోరుకునే ఒక ఖైదీని పండుగలో విడుదల చేయట అధిపతికి వాడుక. ఆ కాలమందు బరబ్బా అను ప్రసిద్ధుడైన ఒక ఖైదీ చెరసాల్లో ఉండేను. కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు, నేను ఎవరిని విడుదల చేయమని ఆయన అడిగినప్పుడు వారందరూ కలిపి ఏక గొంతుతో బరబ్బాను విడుదల చేయండి, క్రీస్తును సిలువ వేయండి అని అడుగుతారు. వాళ్ళు ఒక దొంగనే, ఒక నరహంతకుడిని అతన్ని విడుదల చేయమంటున్నారు. ఇక్కడ యేసు ప్రభు గారు ఎన్నో అద్భుత కార్యాలు, సూచక క్రియలు, చనిపోయిన వారిని లేపడం, ఎన్నో మంచి విషయాలు చేసిన ఆయన్నే సిలువ వేయమని వాళ్ళు బిగ్గరముగా కేకవేసి అడుగుతున్నారు. అక్కడి నుంచి మళ్ళీ వీళ్ళు హేరోదు రాజు దగ్గర కూడా పంపుతారు. హేరోదు రాజు ఈయన చేసిన అద్భుత కార్యాలు, సూచక క్రియలు ఒక్కసారైనా చూద్దాం, జనాలు చెప్పుకుంటామే కానీ మనం చూడలేదని చెప్పేసి ఆయన ఏమైనా చేస్తారో అని కనిపెట్టుకుని చూస్తారు. కానీ అక్కడ అప్పటికి ఒక్క మాట కూడా ఆయన అక్కడ కూడా జవాబు ఇవ్వడు. మళ్ళీ అక్కడి నుంచి ఆయన ఈయన చేసిన నేరమేమి నాకు కనపడతలేదని చెప్పేసి మళ్ళీ పిలాతు గారి దగ్గరికి పంపిస్తారు. అప్పుడు పిలాతు పంపించినప్పుడు ఆయన ఏమంటారంటే, ఈయనలో నాకు ఏ దోషము ఏ నేరము కనపడలేదు, కానీ ఈయన మరి మరణశిక్ష ఏమన్నా సిలువ వేయమంటున్నారు, నాలో ఇతనికి ఎటువంటి దోషము కనపడలేదు. కానీ ఒకసారి ఆలోచించుకోండి, మీకు బరబ్బాను విడుదల చేయమంటారా, యేసు ప్రభుని విడుదల చేయమంటారా అని అడుగుతారు. వాళ్ళందరూ కలిపి దొంగ అయినా, మోసగాడైనా, అల్లర్లు చేసి, మానభంగాలు చేసి ఎంతో క్రూరుడైన బరబ్బానే విడుదల చేయమంటారు. యేసు ప్రభుని మాత్రం సిలువేయమని అడుగుతారు. పెట్టుకున్నారా? అక్కడ శాస్త్రులు, ప్రధాన యాజకులు ఉమ్ము వేశారు, కొట్టారు, హింసించారు. ఇక్కడ ప్రజలందరూ ఏమంటున్నారు, దొంగనైనా విడుదల చేయండి, బరబ్బానే విడుదల చేయండి, మాకు మాత్రం యేసుని మాత్రం సిలువ వెయ్యాలి అంటున్నారు. ఎంత క్రూరంగా ఉంటున్నారో ఈ జనం ఒకసారి ఆలోచించండి. చట్టాలు ఏ రకంగా ఉంటున్నాయో ఒకసారి ఆలోచించండి. న్యాయం తీర్చేప్పుడు పిలాతే
న్యాయం సరిగ్గా వెళ్ళిపోతున్నాడు, వాళ్ళని అడుగుతున్నాడు. అందులో ఆయనలో ఏ తప్పు కనపడలే, ఏ దోషమో కనపడలే. కానీ ప్రజలందరూ ఏక గొంతుకెత్తి దొంగ అయినా మోసగాడైన బరబ్బనే విడుదల చేయమంటున్నారు. యేసుప్రభుని మాత్రం సిలువ వేయమంటున్నారు. అసలు ఆ యేసుప్రభు గారి మనసు ఎంత త్రల్లడిల్లిపోతుంది. ఆయనకి ఎన్నో అద్భుత కార్యాల, ఎన్నో సూచక్రియల, చనిపోయిన వారిని లేపుతామా, అన్ని విధాలుగా ఆయన మంచి పనులు చేస్తే ఆయన సిలువేయమని అడుగుతున్నారు. ఈనాడు కూడా జనం అదే విధంగా ఉంటారు. మనం ఎన్ని మంచి పనులు చేసినా, ఎన్ని చేసినా 100 సార్లు మేలు చేసి ఒక్కసారికి ఇది చేస్తే ఆ కీనే ఎత్తి చూపిస్తారు. చేసిన మేలు ఎవరికి గుర్తుండదు. అదేవిధంగా యేసుప్రభు వారిని సిలువ వేయాలి వేయాలి వేయాలని ఏక గొంతుకుతో అందరూ ఆయన మీద నిందలు వేస్తున్నారు. అయినా యేసుప్రభు వారు సహించారు. ఒక్క మాట కూడా ఆయన మాట్లాడలే. తర్వాత పిలాతు గారి భార్య ఏమంటదంటే, నాకు రాత్రి ఒక కళ వచ్చింది. ఆ కళలో ఆయన నీతిమంతుడు, యేసుప్రభు వారు నీతిమంతుడు. ఆయన రక్తం మనకి ఒకసారి అది చదవండి. 19. అతడు న్యాయపీఠం మీద కూర్చుండి ఉండినప్పుడు అతని భార్య, నీవు నీతిమంతుని జోలికి పోవద్దు అని అంటుంది. ఆయన నీతిమంతుడు. ఆవిడ ఒక అన్య దేవతలను పూజించే వ్యక్తి, అన్య దేవతలకు నమస్కారం చేసే వ్యక్తి. కానీ అక్కడ పిలాతు భార్య, ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ ప్రొద్దు ఆయనను గూర్చి నేను ఒక కలలో మిక్కిలి బాధపడి తిని అతని యొద్దకు వర్తమానం పంపెను. ప్రధాన యాజకులను పెద్దలను బరబ్బను విడిపించమని అడుగుటకు, యేసును సంహరించుటకును జనసమూహములను ప్రేరేపించిరి. అధిపతి ఈ ఇద్దరిలో నేను ఎవరిని విడుదల చేయనని కోరగా వారిని అడిగగా బరబ్బనే అనేది. ఇప్పుడు ఇక్కడ ఈయన సిలువేసే విషయంలో ఒకటే, పిలాతు, హేరోదు వీళ్ళిద్దరూ కూడా ఒక బద్ద శత్రువులు. వాళ్ళు ఎంత శత్రువులు అంటే కత్తిలెత్తి ఇద్దరు ఒకరికొకరు నరికేసుకునే అంత శత్రువులు. యేసు ప్రభు వారిని శిక్షించే విషయంలో ఇద్దరు మంచి స్నేహితులు అయిపోయారు. వాళ్ళు ఎంత స్నేహితులు అంటే ఒకరి కోసం ఒకరు ప్రాణం ఇచ్చుకునేంత స్నేహితులు అయిపోయారు. అప్పుడు దాకా ఎంత శత్రుత్వంగా ఉన్నారో యేసు ప్రభు గారిని నిందించడంలో వీళ్ళిద్దరూ కూడా మంచి స్నేహితులు అయిపోయారు. అందుకు పిలాతు, అలాగైతే క్రీస్తు అనబడిన యేసుని ఏమి చేతునని వారిని అడిగక సిలువ వేయమని అందరూ ఒకే మాట చెప్తున్నారు. అధిపతి ఎందుకు, ఇతడు ఏ దోష కార్యము చేసినని అడగగా వారు సిలువ వేయమని మరీ ఎక్కువ కేకలు వేశారంట. ఏ దోషం ఆయనలో కనపడలేదు, కానీ సిలువ వేయమని చెప్పేసి కేకలు మాత్రం భీకరంగా వేస్తున్నారు. పిలాతు అల్లరి ఎక్కువ అవుతుంది కానీ తన వలన ప్రయోజనమేమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జన సమూహము ఎదుట చేతులు కడుగుకొని, ఈ నీతిమంతుని రక్తమును గురించి నేను నిరపరాధిని, మీరే చూసుకోండి అని చెప్పారంట ప్రజలకి. అక్కడ ఉన్న ప్రజలు మరి ఏక గొంతెత్తి ఒకే మాట మాట్లాడుతున్నారు. పిలాతు రాజు ఒకే మాట అంటున్నారు. అందుకు ప్రజలందరూ, వారి రక్తం మా మీద మా పిల్లల మీదను ఉండుగాక నేను. చూసారా ప్రజలు ఎంత క్రూరంగా మాట్లాడుతున్నారో. ఆ పాపము ఆ దోషములు మా మీదకి వచ్చినా పర్లేదు, కానీ ఆయన మాత్రం సిలువేయండి అంటున్నారు. ఆయన ఏ దోషం చేశారని పిలాతు రాజు అడిగినప్పుడు ఏమీ సమాధానం చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే ఆయనలో ఒక్క తప్పు అయినను ఒక్క దోషమైనను కనపడదు. ఆయన నీతిమంతుడు కాబట్టి. అప్పుడు అతడు వారు కోరినట్టే బరబ్బను వారికి విడుదల చేసి యేసు కొరడాలతో కొట్టించి సిలువను అప్పగించాను. ఇక్కడ మళ్ళీ ఏం చేస్తున్నారు, ఒకటే ఉమ్ము వేశారు, అరచేతులతో కొట్టారు, తర్వాత కొరడాలతో కొట్టించారు. అప్పుడు అధిపతి యొక్క సైనికులు యేసును అధికార మందిరంలోకి తీసుకుని పోయి ఆయన యొద్ద సైనికులందరం సమకూర్చి ఆయన వస్త్రములను తీసివేసి ఆయనకు ఎర్రని అంగి తొడిగించి ముండ్ల కిరీటము అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో ఉంచి ఆయన ఎదుట మోకాళ్ళుని
యూదుల రాజుకు శుభమని ఆయన అపకాశించరు. అక్కడ చూసారా, ఉమ్ము వేశారు, దూషించారు, కొట్టారు, కొరడాలతో కొట్టారు, ముళ్ళ కిరీటం కూడా అల్లి ఆయన తలకి పెట్టారు. ఆయన మీద ఉమ్ము వేసి ఆ రెల్లును తీసుకొని ఆయనతో ఆయన తల మీద కొట్టిరి. ఆయన అపహాసము చేసిరి. వారు వెళ్ళుచుండగా కరేనీయులు సీమోను ఒకడు కనబడగా ఆయన శిలువ మోయుటకు అతనిని బలవంతం చేసిరి. వారు కపాల స్థలము అనగా గొల్గొత అనబడిన చోటు, అంటే ఆయన సిలువ వేసే చోటు. సేదు కలిపిన ద్రాక్షారసమును ఆయనకు త్రాగనిచ్చారు. ఆయన ద్రాహం అంటారు అని అడిగినప్పుడు చేదు కలిపిన ద్రాక్షారసం ఆయనకి తాగనిచ్చారంట. ఆ కొండ ఎక్కడానికి ఏమి ఇలా ఉండదు, సిలువ మోయడానికి ఇలా నిలువుగా ఉన్నట్టు ఉంటుంది. ఆ కొండ ఆయన కాళ్ళల్లో రాళ్ళు దిగుతున్నా అంత బరువును పెట్టుకుని సిలువ మోసుకుని వెళ్తుండగా ఆయన దాహం అని అడిగితే వారు ఏమిచ్చారు? సేదు సిరకం ఇచ్చారు. వారు ఆయన సిలువ వేసిన పిమ్మట చీట్లు వేసుకొని ఆయన వస్త్రములు పంచుకొనిరి. అంతటా వారు అక్కడ కూర్చుండి ఆయనకు కావాల ఉండిరి. ఇతడు యూదుల రాజు అయిన యేసు అని ఆయన మీద మోపబడిన నేరం వ్రాసారంట. అతడు యూదుల రాజు అని చెప్పి ఆయన మీద ఏ నేరం ఉంటుంది? ఏమీ లేదు. అందుకని చెప్పి వెనకాల ఆ సిలువకు పైన యూదుల రాజు అని చెప్పి వ్రాసి ఆయనకి వెనకాల పెట్టారు సిలువ మీద. మరియు కుడివైపు ఒకడును ఎడమ వైపు ఒకడును ఇద్దరు బండిపోతు దొంగలు ఆయన తప్పు కూడా సిలువ వేయబడిరి. ఆయనకి ఏం చేశారంట? ఆయనతో పాటు కుడివైపు ఒక దొంగనే ఎడమ వైపు ఒక దొంగనే ఆయనతో పాటు సిలువ వేసిరి. ఆ మార్గం వెళ్ళుచుండ వారు ఇక్కడ చూశారు కదా, ప్రజలు ఏ విధంగా చేశారు, శాస్త్రులు ఏ విధంగా చేశారు. ఆయన మీద నేరం మోపడానికి చూశారు, కొట్టారు, దూషించారు, హింసించారు, బాధలు పెట్టారు. అందుకని దేవుడు ఈ మాట పలికారు. ఏం మాట? యేసు, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని అడిగారు. ఈ మాట ఇప్పుడు అర్థమైందా? ప్రజలు ఏ విధంగా చేశారు, శాస్త్రులు ఏ విధంగా చేశారు, అక్కడ ఉన్న వారందరూ ఆయన ఏ విధంగా దూషించారు, హింసలు పెట్టారు, ముఖం మీద ఉమ్ము వేశారు, అరచేతులతో కొట్టారు, ఆయన దూషించారు, తల మీద ముళ్ళ కెరటం పెట్టారు, అరచేతులు, కాళ్ళు, మోకాళ్ళు మేకులు దించారు, తన శరీరము నాగటి చాలుట వలె దున్నారు. ఆయన కొట్టే కొరడాలు పడుతుంటే ఇలాగ శరీరం ఇలా ఇడిపోయి బద్దల కింద ఆసిపోయి మొత్తం రక్తసిక్తం అయిపోయింది. ఆయన మొత్తం 39 కొరడా దెబ్బలు కొట్టారు ఆయన. ఇన్ని చేసిన ప్రజల కోసం యేసు ప్రభువారు తండ్రికి మొట్టమొదటిగా సిలువలో ప్రార్థన చేశారు. అదే ప్రార్థన. మొట్టమొదటిగా ఏం చేశారు? ప్రార్థన చేశారు. ఈయన సిలువలో వాళ్ళు అపహసించినప్పుడు, యాజకులు అడుగుతున్నప్పుడు, ఏ రోజు అడిగినప్పుడు, పిలాతు అడిగినప్పుడు ఎవరికి కూడా సమాధానం అయితే చెప్పలేదు. కానీ సిలువ మీద ఉన్నప్పుడు మొట్టమొదటిసారిగా యేసు ప్రభువారు మాట్లాడిన మాట ఏంటంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరిని ఎరుగరని చెప్పి అన్నారు. అది మొదటి మాట. అంటే ఇక్కడ యేసు ప్రభు గారు తప్పు చేసిన స్త్రీని నీ పాపాలు క్షమించి పో అని చెప్పేసి అన్నారు. కానీ ఇక్కడ మన పాపాల నిమిత్తము, మనం చేసిన దోషాల నిమిత్తము ఆయన సిలువలో బలి అయ్యారు కాబట్టి తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు. విజ్ఞాపన అనగా ప్రార్థన. తండ్రికి మధ్యవర్తిగా ఉన్నాడు. మనకు తండ్రికి మధ్యవర్తిగా యేసు ప్రభు వారు ఉన్నారు. మన పాపాల నిమిత్తం ఆయన బలి అయ్యి ఉన్నారు. ఆయన యేసు ప్రభు వారు తండ్రిని గారిని ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన ద్వారా ఆయన అడిగారు, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమని తండ్రిని అడిగారు. ఆ తండ్రి నిజంగా ఎంత బాధపడ్డాడు కుమారుని యొక్క మరణం ఆ రకంగా చూడడానికి. 3 సార్లు ప్రార్థన చేశారే, కన్నీటితో చేశారే. అక్కడ దుఃఖాక్రాంతుడు యేసు ప్రభు వారు. ఎంత దుఃఖాక్రాంతుడు అంటే ఆయన మరణం అయినంత వరకు చాలా బాధతోటి, ఆ వేదన ఎంత వేదన అంటే ఒకసారి ఆ వచనం చదివితే మీకు అర్థమవుతుంది. అంత ప్రార్థన చేసుకుంటూ ఆయన అడిగారు. కానీ మీ చిత్తం ఏదో అదే జరగనిమ్మని అడిగారు. మన పాపాల నిమిత్తం ఆయన బలి అయ్యారు. మనం దేవుణ్ణి ఒకటే
మన పాపాల నిమిత్తం ఆయన బలి అయ్యారు. మనకి నరకం అనేది చేరకుండా ఉండటం కోసం ఆయన మన కోసం నిత్య జీవం మనం పొందడానికి ఆయన సిలువలో బలి అయ్యారు. మన కోసం ఎన్నో శ్రమలు సహించారు. కాబట్టి ఆయన్ని మన హృదయంలో మనం పాపిని అని గ్రహించి యేసు ప్రభు నోటి ద్వారా నేను పాపిని ప్రభు అని ఒప్పుకుంటే మన పాపాలు క్షమించబడతాయి. ఇకనైనా ఎవరైనా పాపంలో ఇంకా ఉన్న వారు నేను పాపిని ప్రభు అని అడిగి ఆయన్ను వేడుకుంటే మన పాపాలు క్షమించబడతాయి. మొట్టమొదటిగా ఆయన మన కొరకు మన పాపాలు క్షమించడం కోసం మధ్యవర్తిగా యేసు ప్రభు వారికి ప్రార్థన మన జీవితంలో చాలా ప్రాముఖ్యం. ప్రార్థన అనేది చాలా మన జీవితాన్ని మార్చగలుగుతుంది. మనం ఒకరి తర్వాత ఒకరు మన కష్టాలు వస్తే మనం చెప్పుకోవడం వల్ల మనం లోకు అయిపోతాం తప్ప, అదే మనం ఏకాంతంగా ప్రార్థన చేయడం. యేసు ప్రభు వారు ఏకాంతంగా ప్రార్థన చేశారు. అక్కడ సూచక్రియలు చేసేవారు, ఎన్నో అద్భుత కార్యాలు చేసేవారు. కానీ ప్రతిరోజు కూడా ఆయన వెళ్ళి ఏకాంతపు ప్రార్థన చేసేవారు. మిమ్మల్ని ఎవరైనా బాధ పెట్టినా ఏమైనా చేసినా ప్రార్థన చేసుకోండి. అదే ఇక్కడ మొదటిగా యేసు ప్రభు వారు ప్రార్థన చేశారు. రెండోదిగా శత్రువుల్ని ప్రేమించాడు. ఆయన మీద ప్రేమ చూపించారు కాబట్టి క్షమించమని అడిగారు. ఆయన మనల్ని ఇంకానూ ప్రేమిస్తున్నాడు కాబట్టి మనం ఇంకా సజీవులుగా ఉన్నాము. మత్తయి సువార్త 5:44 చూడండి. నేను మీతో చెప్పినది ఏమనగా పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మీ శత్రువుల్ని మిమ్మల్ని హింసించు ప్రేమించుడి, ప్రార్థన నన్ను హింసించు వరకు ప్రార్థన చేయడి. మన శత్రువుల్ని మనం ప్రేమించాలి. ఆయన మనకి మొట్టమొదటి మాటలో మన శత్రువులను ప్రేమించాలి అనే ఒక సూచన మనకి తెలియపరచడం జరిగింది. ఆయన ప్రార్థన తండ్రి వరకు ప్రార్థన చేశారు. ఇక్కడ మనకి మనుషులకి చెప్పలే, అక్కడ ఉన్న యాజకులకి చెప్పలే, శాస్త్రులకు చెప్పలే, తండ్రి అయిన తన తండ్రికి మొరపెట్టారు ప్రార్థన ద్వారా. మనం కూడా అదేవిధంగా దేవునికి ప్రార్థన చేయాలి. ప్రార్థనలోని విజయం ఉన్నది, ప్రార్థనలోని స్వస్థత ఉన్నది. మనం ప్రార్థన చేయాలి. మనం వచ్చిరాని ప్రార్థన దేవునికి చక్కగా ఉంటుంది, ఆయనకి ఇంపు అయినది. మనకు ఎవరైనా ఏమన్నా అనుకుంటారు, నన్ను ఏళన చేస్తారు అని చూడకండి. దేవునితో మనం ఎలా అయితే మాట్లాడుతున్నామో అది దేవునితో మాట్లాడండి. అది ప్రార్థన రూపంలో మాట్లాడండి. వాక్యం వినడం ద్వారానో లేదా పాటలు పాడడం ద్వారానో మనకు మేలు కాదు. కానీ ఆయన త్రోవల్లో నడుచుకుని ఆయనకి మొరపెట్టండి, ఆయనకి ప్రార్థన చేయండి. మీ కష్టాల్లో, మీ శ్రమల్లో ఆయనకే ప్రార్థన చేయండి. మనుషుల మీద ఆధారపడకండి. మనుషుల మీద ఆధారపడితే మనకి ఏమీ కాదు. మనకి ఏది బాధ వచ్చినా ఏమొచ్చినా మనుషులు చెప్పడం వల్ల మీరు లోకువైపోతారు అంతే. మన బాధలను తీర్చరు, మన జీవితాన్ని లోకు చేస్తారు. ప్రార్థన ప్రాముఖ్యం. దేవుడి చిన్నవాక్యం దేవుడు దీవించింది.